హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో చాలా సింపుల్, మనం ఇంట్లోనే ఈజీగా బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొనాలంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. సో ముందుగా మనకు కావాల్సింది ఇవి పచ్చిశనగపప్పు అనమాట. ఇవి ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. మనం పిండి కప్పు తీసుకుంటే ఇవి ఒక హాఫ్ కప్ అయితే మనకి సరిపోతాయి. సో ముందుగా వీటిని మనం నానబెట్టుకోవాలి. ఇవి మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ కనుక నానబెట్టుకుంటే త్వరగా మనకి మెల్ట్ అయిపోతాయి. సో నేనైతే పిండి తీసుకుంటున్నాను. పిండి ఏంటి అని అంటే మైదా పిండి అయితేనే బాగుంటుంది ఇవి బొబ్బట్లకి. సో నేనైతే ఒక కప్పు మైదా పిండి అయితే ఇదిగో చూడండి తీసుకుంటున్నాను. సో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్, ఇంకేమీ నేను యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్ట్. సో ఈ సాల్ట్ వేసుకొని మనం ఈ మైదా పిండిని అయితే మనం కలుపుకోవాలి. సో ఈ ప్రాసెసే కొంచెం మనకి ఇంపార్టెంట్. ఇది చాలా ఎక్కువసేపు మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనకి బొబ్బట్లు అనేవి మంచిగా రావాలి అని అంటే ఈ పిండి మనం ఎలా కలుపుతాం అనే దాని మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి మధ్య మధ్యలో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే మామూలుగా ఆయిల్ కానీ ఉంటే దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పైన వేసేయండి. కలుపుకున్న తర్వాత అదిగోండి నేను వేసాను చూడండి, అట్లా వేసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఈ పిండి అయితే మినిమం 4 అవర్స్ అయితే మనకి నానితే చాలా బాగా వస్తాయి. మినిమం 4 గంటలు అయితే మనం నానబెట్టుకోవాలి. నేను కలిపిన తర్వాత 2 టైమ్స్ వేసాను ఆయిల్ పైన. నేను 4 గంటలు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత పిండి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పప్పు మనం కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. పప్పు అయితే మనం ఉడకబెట్టుకోవాలి. నేను ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అయితే దాన్ని కుక్కర్లో వేశాను. బెల్లం చూడండి, ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మీకు ఎస్టిమేటెడ్గా తెలుస్తుంది ఎంతో. ఒక కప్పు తీసుకున్నాను కదా, ఒక హాఫ్ కప్ అనమాట. అదే కప్తో మీరు తురుము పడతారు కదా, తురుము పట్టేసి మీరు కొలుసుకోవచ్చు కొలత ప్రకారం అయితే. అండ్ పప్పు అయితే ఇక్కడ ఉడకబెట్టేశాను నేను చూడండి. ఇప్పుడు దీనిలో ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, అవంతా వంపేసి మొత్తం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి పాకం అనేది మనం తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి అంటే మనం ఒక హాఫ్ కప్ బెల్లం అయితే తీసుకున్నాం కదా, దానిలో కొంచెం ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసేసి మనం ఇంకా దీన్ని హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇదిగోండి ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది అనమాట. సో ఏదన్నా మందపాటి వెజిల్ ఏదన్నా తీసుకొని ఆ వెజిల్లో ఈ బెల్లం అనేది వేసి కొంచెం ఎక్సెస్ ఆఫ్ వాటర్ వేసేసి మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పచ్చిశనగపప్పు పిండి ఉంది కదా, సో అది అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అని అంటే దీన్ని అడుగు అనేది మాడకుండా, అడుగు అనేది అంటకుండా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం ఎంతసేపు అయితే కలుపుతూనే ఉంటామో అది మనకు అడుగు అంటకుండా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనేది రావాలన్నమాట. ఫైనల్గా ఇలా వస్తే సరిపోతుంది. అది ఆరిపోయాక కొంచెం గట్టి పడుతుంది. ఇదిగో చూడండి, నేను ఫ్యాన్ కింద పెట్టేశాను ఒక 15 మినిట్స్. తర్వాత అయితే ఇదిగో ఇట్లా వచ్చేసింది అనమాట. ఇదిగో చూడండి ఇట్లా వచ్చేసింది. సో ఈ స్ట్రక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మరీ లూజ్గా ఉండొద్దు, అట్లానే మరీ గట్టిగాను ఉండొద్దు. ఇదిగో చూడండి ఇట్లా అయితే మనకి ఉండాలన్నమాట మనం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మా రిన్సీ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తుంది. టీవీలో ఏదో సాంగ్ చూసి తను చూడండి డ్యాన్స్ చేస్తుంది మా రిన్సీ. అండ్ దెన్ చూడండి మనమైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని అండ్ ఇదిగోండి, ఇది నేనైతే ఒక 4-5 అవర్సే నేను నానబెట్టాను. ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి నేను మార్నింగ్ కలిపి పెట్టేసి ఈవినింగ్ వరకు ఉంచాను. సో ఇలాంటి ఒక పాలిథిన్ పేపర్ తీసుకోండి, మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక పేపర్ తీసుకొని ఇదిగోండి ఫస్ట్ అట్లాగా బాల్స్ లాగా తీసుకోండి. నేనైతే 1 by 1 చేశాను. మామూలుగా అయితే ఇవన్నీ చేసి పక్కన పెట్టుకుంటారు, బట్ నేను 1 by 1 చేశాను. అదిగోండి ఆ పేపర్, ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా, పాలిథిన్ పేపరు, అలాంటి ఒక పేపర్ తీసుకొని ఇదిగో నేను ఎలా అయితే చేస్తున్నానో మళ్ళీ పైన ఫోల్డ్ చేయాలన్నమాట. దానిపైన ఒకటే పేపరు పిండి పెట్టేసి పిండి పైన మళ్ళీ ఆ పేపర్ అనేది పెట్టి అట్లాగా దాన్ని ఎక్సెస్ చేసుకోవాలి. తర్వాత పూర్ణానికి వచ్చేసి ఇదిగో ఈ పిండి ఉంటుంది కదా, ఈ పూర్ణం అనేది లోపల పెట్టేయాలన్నమాట.
ఇదిగోండి నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలానే చూడండి. ఇదిగోండి ఆ మైదా పిండి లోపల ఇది పెట్టేసి దీన్ని జస్ట్ ఒక బౌల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం చపాతీలు ఎలా చేస్తాం అలా చేయాలి, బట్ పేపర్ మీద పెట్టాలి. ఇదిగో చూడండి అక్కడ అట్లా పెట్టేసి దీనిపైన అదిగోండి ఇంకొక లేయర్ అనేది మళ్ళీ పైన పెట్టుకోవాలి. దీన్ని ఏదో చపాతీ కర్రతో అవసరం లేదండి, జస్ట్ మనం చేత్తో ప్రెస్ చేస్తే చాలా, నేను ఎక్కువసేపు దీన్ని సోక్ చేశాను కాబట్టి, ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి ఇంత స్మూత్గా అయితే వచ్చిందనమాట. లేదంటే మనం చపాతీ కర్రతో చేయాల్సి వస్తుంది, అవసరం లేదు. ఎక్కువసేపు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోండి. సో నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అలాగే ప్రిపేర్ చేయండి. ఆ లోపల పూర్ణం అనేది బయటికి రాకూడదు. ఇదిగో చూడండి నేను ఎలా అయితే చేశానో అలా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ. జస్ట్ మన పిండి ఎలా చేసుకోవాలి, ఎంతసేపు నానబెట్టుకోవాలి, కొలతలు ఇవే ఇంపార్టెంట్. ఇదిగో చూడండి నేనైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను, ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసుకొని. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రోటీని అయితే మనం ప్యాన్ మీద వేసుకోవడమే, సింపుల్. అదిగోండి అంతే. కొంతమంది అయితే గీ అంటే నెయ్యి కనుక ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. మనం ఇందాక పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కదా, ఆయిల్ బదులు నెయ్యితో కూడా చేసుకుంటారనమాట. ఇవి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీ దగ్గర నెయ్యి కనుక ఉంటే పైన ఇప్పుడు ఆయిల్ వేయాలి కదా, ఆయిల్ బదులు నెయ్యి యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో దీన్ని రెండు వైపులా సిమ్ చేసేసి, హైలో కానీ మీడియంలో కానీ అవసరం లేదు, జస్ట్ సిమ్ చేసేసి మనం చేసుకోవాలి. ఇదిగో చూడండి నేనైతే సిమ్లోనే ఉంచేసాను. అదిగోండి అలా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అంతే. అదిగో చూడండి వన్స్ అగైన్ ఇంకొకసారి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ పూరి లోపల ఈ పూర్ణం పెట్టేయాలన్నమాట. దాన్ని ఒక బౌల్ లాగా చేసేసి దాన్ని చేతితోటి అట్లా ప్రెస్ చేసుకుంటే మనకి రోటీ అయితే తయారైపోతుంది. ఆ రోటీని మనం రెండు వైపులా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు. ఇదిగో ఇంతేనండి, అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అంతేనండి, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.